ఏడాది మీరు చెప్పినట్లుగా హనీమూన్ పీరియడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక రాబోయే 4 ఏళ్ళు అయితే సవాలు. అయితే ఇప్పుడు ఈ ఏడాది కాలంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి ఏం చేసింది అనేటువంటి దాన్ని 2 కోణాల్లో విశ్లేషించవచ్చు. ఒకటి, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఈ ఏడాది కాలంలో ఏ మేరకు రాణించారు. ఒకటి. 2, ఇచ్చినటువంటి హామీల 6 గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఈ ఏడాది కాలంలో ఇచ్చినటువంటి హామీలను ఏ మేరకు అమలు చేసింది, ఈ అమలు చేస్తూ ప్రజల మన్నల్ని ఏ మేరకు పొందగలిగింది, ఏ మేరకు పాస్ అయింది, నిజంగా ఏడాది కాలంలో ప్రభుత్వము ఇటు సీఎంగా రేవంత్ రెడ్డి పాస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా, ఈ అంశాల గురించి విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అందులో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ఘనంగా 6 గ్యారెంటీలతో ఆనాడు తిరిగేలేదనుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని గద్దె దించి ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. డిసెంబర్ 7, 2023న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రభుత్వము ఏర్పాటైంది. సో ఈ ఏడాది కాలంలో రేవంత్ రెడ్డి ప్రధానంగా ముఖ్యమంత్రిగా మాత్రము అందరినీ కలుపుకొని సమైక్యంగా ప్రభుత్వాన్ని అస్థిరత నుంచి సుస్థిరత వైపు సాగించడంలో మాత్రము సక్సెస్ అయ్యారనే చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మనము చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉంటారు. అక్కడ ఆ స్వేచ్ఛ ఎక్కువ, ఎవరు ఏదైనా మాట్లాడతారు, ఏదైనా చేస్తారు. సో మరొక వైపు ఇటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది, ఇటు ప్రతిపక్షంలో ప్రధాన ప్రతిపక్షంలో బీఆర్ఎస్ వంటి ఒక బలమైనటువంటి ఆ పార్టీ ఉంది, అనుభవం ఉన్నటువంటి కేసీఆర్ అక్కడ ఉన్నారు. సో ఈ పరిణామాలంటి నేపథ్యంలో అత్యధిక మెజార్టీతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము నిజంగా కొనసాగుతుందా, కూలిపోతుంది అనేటువంటి విమర్శలే స్టార్టింగ్ లోనే వచ్చాయి. ఒక విషయం చెప్పండి. సో రేవంత్ రెడ్డి ధోరణిలో మార్పు వచ్చినట్టు మనకు కనిపిస్తుంది. గడిచిన ఏడాది కాలంగా ప్రధానంగా ఇటు కాంగ్రెస్ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ విషయంలో ఆయన చాలా దూకుడుగా వెళ్లారు. ముఖ్యంగా కేసుల విషయంలో కావచ్చు, ఆయన శ్వేతపత్రాలను గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి విషయంలో ఆర్థికంగా ఇటు రాష్ట్ర ఖజానాని ఏ విధంగా కుదేలు చేసిందనేటువంటి అంశాల మీద శ్వేతపత్రాలను కూడా విడుదల చేశారు రేవంత్ రెడ్డి. సో ఆయన ఒక ముఖ్యమంత్రి కంటే కూడా ఒక పిసిసి అధ్యక్షుని రీతిలో ఆయన మాటలు కూడా ఉన్నట్టుగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు తిట్టే విషయంలో కావచ్చు. కానీ గడిచిన ఒక 2 నెలలుగా ఆయన వ్యవహార శైలిలో మార్పు వచ్చింది. తిట్ల దండకాన్ని పక్కన పెట్టారు. ఏం చేశామో చెప్తున్నారు, వచ్చే 4 సంవత్సరాలు ఏం చేయబోతామో చెప్తున్నారు. సో ఇప్పుడు వచ్చే 4 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముంగట్టినటువంటి టార్గెట్ ఏంటి? ఎస్, ఇప్పుడు మీరు అన్నట్లుగానే రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు వచ్చింది. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్ని, అంటే తిట్ల దండకం ద్వారా ఒకటి తన స్థాయిని తగ్గించుకోకూడదు అనేటువంటి ఒక నిర్ణయం, దాంతోపాటుగా అసలు విషయం పక్కన వెళ్ళి అసలు ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం చెప్పుకోలేకపోతుంది ప్రభుత్వం అనేటువంటి ఒక వాదన వచ్చినటువంటి నేపథ్యంలో అసలు గత ప్రభుత్వము ఏ విధంగా వైఫల్యం చెందింది, ఆ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఇబ్బందులు పడుతుంది అనేటువంటి దాన్ని స్పష్టంగా బలంగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి వైఖరిలో, సీఎం రేవంత్ రెడ్డి వైఖరిలో స్పష్టమైనటువంటి మార్పు వచ్చినట్లుగా మనం చెప్పొచ్చు. ఎందుకనంటే 7 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంలో అధికారాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఈ విషయాన్ని బలంగా తీసుకువెళ్లాలని అనుకుంటుంది. నిజానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మనుగడ సాగించాలనంటే, ఆ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేయాలంటే నెలకు 30,000 కోట్ల రూపాయల అవసరం ఉంటుంది. వాస్తవానికి గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకే ప్రతి నెల 6,500 కోట్ల రూపాయలు అసలు వడ్డీలు చెల్లించాల్సినటువంటి కిస్తీలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఉద్యోగుల వేతనాలు, వాటితో పాటుగా పెన్షనర్లకు సంబంధించి చెల్లింపులు కూడా ప్రతి నెల 6,500 కోట్లు. ఇప్పుడున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలకు మరొక 10,000 కోట్లు, మొత్తంగా 30,000 కోట్లు అవసరమైతే రాష్ట్ర ఆదాయానికి దానికి దాదాపుగా ప్రతి నెల 18,000 కోట్ల రూపాయల వ్యత్యాసం ఉంది. సో ఈ విషయాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచనతోటే రేవంత్ రెడ్డి ఆ విషయాల్ని విమర్శలకు పక్క పెట్టి కన్స్ట్రక్టివ్గా గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలను చెబుతూ తాము ఏ విధంగా ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు వెళ్తున్నామో చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో దాన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్తూ రేపు రాబోయేటువంటి 4 ఏళ్లను కూడా ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పటికే కొన్ని ఐకానిక్ కార్యక్రమాలని చేపట్టారు. ఇటు స్కిల్ యూనివర్సిటీ, 4th యూనివర్సిటీ అని చెప్పి హైదరాబాద్ అభివృద్ధి కోసము ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు, వరంగల్ అభివృద్ధి కోసం ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు, ఈ విధంగా కొన్ని ఐకానిక్ కార్యక్రమం, మూసి పునరుజ్జీవం వంటి ఐకానిక్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకున్నారు. సో ఈ రాబోయేటువంటి 4 ఏళ్ళు కూడా ఇటు రైతుల సంక్షేమానికి కట్టుబడే ఇప్పటికే రైతు రుణమాఫీ చేసి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతు భరోసాను కూడా ఇస్తూ
ఈ రైతు భరోసాను కూడా అమలు చేస్తూ ఇప్పుడు ఏవైతే 6 గ్యారెంటీలు ఇచ్చారో వాటిని ఒక్కొక్కటి ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కుతూ ఒక్కొక్క గ్యారంటీని కూడా అమలు చేసుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఏవైతే ఐకానిక్ ప్రోగ్రామ్స్ చేపట్టారో వాటన్నింటినీ కూడా ఛాలెంజ్గా తీసుకొని వాటిని అమలు చేసేటువంటి దిశగా ముందుకు వెళ్తా ఉన్నారు. అందులో భాగంగా ఇందిరమ్మ ఇండ్లను వచ్చే రాబోయేటువంటి రోజుల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో 3,000 నుంచి 4,000 వరకు ఇచ్చే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ముందుకు వెళ్తా ఉంది. రైట్. సో మొత్తం మీద గత ప్రభుత్వంలో అంటే 10 ఏళ్లుగా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా ఇటు రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కొనసాగించింది గత ప్రభుత్వం. సో వాటిని కూడా కొనసాగిస్తూనే ఈ 6 గ్యారంటీల హామీలని ఆర్థిక క్రమశిక్షణను దృష్టిలో పెట్టుకొని కొనసాగిస్తూనే సో తన మార్కు పాలనను అందించాలనేటువంటి లక్ష్యంతో రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. సో ఇప్పటికే ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ సభలను కూడా నిర్వహిస్తున్నారు. సో రేపు అంటే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా రేపు నల్గొండలో 1,00,000 మందితో ప్రజాపాలన విజయోత్సవ సభకు కూడా